ఓం నమ శివాయ అందరికీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు, ఎలాంటి కేవైసీ చేయవలసిన అవసరం లేదు. ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ మెన్షన్ చేసినంత అయితే డైరెక్ట్గా మీ బ్యాంక్లో అయితే వచ్చేస్తుంది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని అయితే కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకొక మెయిన్ పాయింట్ చూడండి, ఈ ఆఫర్ అనేది మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. హాట్స్పాట్ వైఫై ఏది కూడా యూజ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది విపిఎన్ నుండి మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ప్రతిరోజు విపిఎన్ అనేది కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా 3 డేస్ లేకపోతే 4 డేస్ వరకు విపిఎన్ అనేది కనెక్ట్ చేయాలి, మళ్ళీ ఆఫ్ చేయాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ ప్రతిరోజు ఈ అప్లికేషన్లో వచ్చేసి జస్ట్ మీరు విపిఎన్ని ఆన్ చేయాలి. ఒక 2 మినిట్స్ ఆగి మీరు మళ్ళీ విపిఎన్ అయితే క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఇలా మీరు కంటిన్యూస్గా 4 డేస్ మీరు కంప్లీట్ చేసుకున్నారనుకో 5th డే రోజు ఇక్కడ నేను కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం స్టార్టింగ్లో ఇచ్చిన యూపీఐడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తుంది. ఆ విపిఎన్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి, దానికన్నా ఫస్ట్ ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ ఆఫర్ లింక్ అనేది ఉంటుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యూపీఐడి అనేది అడుగుతుంది. యూపీఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ విపిఎన్కి సంబంధించిన వెబ్సైట్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత కొద్దిగా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకొని అక్కడ టిక్ మార్క్ చేసి యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, అలాగే రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇండియా ఆ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టేట్, పోస్టల్ కోడ్ దగ్గర మీ ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ కోడ్ నెంబర్ అనేది ఇవ్వండి. మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెక్యూరిటీ క్వశ్చన్ అనేది అడుగుతుంది. సెక్యూరిటీ క్వశ్చన్ దగ్గర ఏదైనా ఒకటి మీరు క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక ఆన్సర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏజ్ దగ్గర మీరు 18 బిలో ఉన్నా కూడా 18, 19, 20 ఇయర్స్ ఉన్నా కూడా మీరు 21 ఆర్ 22, 23 ఈ విధంగా 21+ ఏజ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, మస్ట్ అండ్ షుడ్గా 21+ అనేది ఏజ్ పెట్టుకోండి. ఒకవేళ మీరు 21 బిలో ఉన్నా కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. 21+ అనేది పెట్టుకొని సింపుల్గా నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ అనేది ఒక ఆప్షన్ వచ్చేస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీరు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి, విపిఎన్ అప్లికేషన్ని. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడ యాక్సెప్ట్ అనేది అడుగుతుంది. యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత టర్మ్ అండ్ కండిషన్స్ని ఎలో అంటూ పర్మిషన్స్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ విపిఎన్కి సంబంధించింది మీరు పర్మిషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ విపిఎన్కి సంబంధించింది మీరు యాక్సెప్ట్ అని పర్మిషన్స్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీరు ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోసారి ఇక్కడ మనకు సిఏ సర్టిఫికేట్కి సంబంధించింది డౌన్లోడ్ చేసుకోమని ఆప్షన్ చూపిస్తుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ స్క్రీన్ వీడియో ప్రాసెస్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే పెడతాను. అక్కడ నుండి మీరు స్క్రీన్ వీడియో చూసుకుంటూ కూడా ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ విధంగా సిఏ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోమంటుంది. అక్కడ నుండి మీరు సిఏ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకు సెట్టింగ్స్లో అయితే వెళ్తుంది. అక్కడ సెక్యూరిటీకి సంబంధించిన సెట్టింగ్స్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ మనకు క్రెడిషనల్ స్టోరేజ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. క్రెడిషనల్ స్టోరేజ్ అనేది సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్టోరేజ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి సిఏ సర్టిఫికేట్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుండి మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సిఏ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఫైల్ ఏదైతే డౌన్లోడ్ చేశారో సిఏ సర్టిఫికేట్కి సంబంధించిన ఫైల్ అనేది దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత
తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నారో ఆ అప్లికేషన్ రివార్డ్ దాంట్లో అయితే వచ్చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న వెంటనే మనకు సైన్అప్ కింద 0 క్రెడిట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. చూపెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఈ విధంగా చేసుకున్న వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత స్టార్టింగ్లో ఏదైతే యూపీఐడి ఇస్తారో ఆ యూపీఐడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ట్రాకింగ్ కింద మీరు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినందుకు ట్రాకింగ్ కింద ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తానో ట్రాకింగ్ కింద మనకు ఇంత స్టార్టింగ్లో ఇచ్చిన యూపీఐడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తుంది. ఈ విధంగా పర్ఫెక్ట్ చేసినందుకు ట్రాకింగ్ కింద ఇంత వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు అందరు ఏం చేయండి అంటే అప్లికేషన్ మొత్తాన్ని అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ డే రోజు అయితే మళ్ళీ ఈ అప్లికేషన్ని జస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ VPN అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని అయితే ఆన్ చేయండి. ఆన్ చేసుకున్న తర్వాత ఒక 1 or 2 minutes వరకు ఈ అప్లికేషన్లో అయితే ఏదైనా ఒకటి యూజ్ చేయండి. ఆ విధంగా యూజ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes మీరు వెయిట్ చేసి మళ్ళీ VPN అనేది ఆఫ్ చేసుకోండి చాలు. ఈ విధంగా ఆన్ చేయాలి. ఒక 2 minutes యూజ్ చేయండి ఈ అప్లికేషన్లో ర్యాండమ్గా ఏదన్నా. ఆ విధంగా యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్ అనేది చేయండి. ఇలా మీరు కంటిన్యూస్గా 4 days వరకు ప్రతిరోజు మీరు VPN అనేది ఆన్ చేయండి, 2 minutes యూజ్ చేయండి, మళ్ళీ VPN అనేది ఆఫ్ చేయండి. ఇలా కంటిన్యూస్గా 4 days వరకు అయితే ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసుకొని VPN అనేది ఆన్ చేయండి, ఆఫ్ చేయండి, 2 minutes యూజ్ చేసుకొని. ఆ విధంగా చేసుకున్న వెంటనే స్టార్టింగ్లో ఏదైతే యూపీఐడి ఇస్తారో ఆ యూపీఐడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ట్రాకింగ్ కింద మనకు వచ్చేస్తుందని చెప్పా కదా, దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లోనే అదే బ్యాంక్ అకౌంట్లో ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తానో అది మొత్తం డైరెక్ట్గా ఇక్కడ 5th day రోజు స్టార్టింగ్లో ఇచ్చిన యూపీఐడికి ఇక్కడ మెన్షన్ చేసినంత అయితే డైరెక్ట్గా మీ బ్యాంక్లో అయితే వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్క ట్రై చేయండి. ప్రతిరోజు మీరు జస్ట్ VPNని ఆన్ చేసుకొని ఒక 2 minutes యూజ్ చేయండి, మళ్ళీ VPNని ఆఫ్ చేసుకోండి. ఇలా కంటిన్యూస్గా 4 days చేశారనుకో 4 days తర్వాత 5th day రోజు స్టార్టింగ్లో ఇచ్చిన యూపీఐడికి ఇక్కడ మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎన్ని మొబైల్ ఫోన్స్ మీకు అవైలబుల్గా ఉంటే అన్ని మొబైల్ ఫోన్స్లలో ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ఇక్కడ మీరు ఎలాంటి KYC చేయవలసిన అవసరం లేదు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. కంప్లీట్గా ఫ్రీగా మీరు ఇక్కడ నేను మెన్షన్ చేసినంత అయితే ప్రతి మొబైల్ ఫోన్లో వచ్చేస్తుంది. కాబట్టి ఎన్ని మొబైల్ ఫోన్స్ మీకు అవైలబుల్గా ఉంటే అన్ని మొబైల్ ఫోన్స్లలో ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ఈ ఆఫర్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ స్క్రీన్ వీడియో ప్రాసెస్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే పెడతాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.